స్కిన్ మీద జనరలీ అప్పర్ ఆర్మ్స్ ఏరియాస్‌లో, థైస్ మీద, బటక్ ఏరియాలో టైనీ రెడ్ కలర్ హార్నీ బంప్స్ అనేవి చూస్తున్నారా? దీన్ని కెరటోసిస్ పైలారిస్ అంటాము. కొంతమంది దీన్ని స్ట్రాబెర్రీ స్కిన్ అంటారు, చికెన్ స్కిన్ అంటారు. సో, ఇది దేనివల్ల వస్తుంది? ఇది ఉన్నవాళ్ళు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్‌లీ ఏమవుతుందంటే డెడ్ స్కిన్ అనేది కెరాటిన్ అనేది స్కిన్ మీద డిపాజిట్ అవ్వడం వల్ల లోపలున్న హెయిర్ అనేది స్కిన్ లోపలే కాయిల్ అయ్యి ఈ టైనీ బంప్స్ అనేవి ప్రెజెంట్ అవుతాయి. దాన్ని మనం ఇరిటేట్ చేయడం వల్ల రెడ్ కలర్ బంప్స్ కింద మారుతాయి. ఇంకా కొంచెం ఇరిటేట్ అవ్వడం వల్ల పస్ట్యూల్స్ కింద టర్న్ అవుతుంది. సో, స్క్రాచ్ చేయడం వల్ల ఇంకొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో, స్క్రాచింగ్ అనేది అస్సలు చేయకూడదు. ద నెక్స్ట్ థింగ్ వాక్సింగ్ చేయించుకోకూడదు. ఇది కొంతవరకు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న వాళ్ళు అవుతుంది. ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటాయి. ఇంకొకటి నలుగు పెట్టడం, స్క్రబ్స్ ఏమైనా ఫిజికల్ ఎక్స్ఫోలియేషన్ లాంటివి చేయడం అనేది కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేసేసేయాలి. సో, ఇది ఉన్న వాళ్ళు ఏం చేస్తే తగ్గుతుంది అంటే యూరియా బేస్డ్ మాయిశ్చరైజర్ అనేది చాలా యూస్ఫుల్. సో, యూరియా బేస్డ్ మాయిశ్చరైజర్ ఈస్ అ గుడ్ ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ అలాంగ్ విత్ హైడ్రేషన్ అనేది ఇస్తోంది. సో, డర్మటాలజిస్ట్ ని కనుక మీరు కలిస్తే దీనికంటూ టాపికల్ క్రీమ్స్ ఉంటాయి. దాంతో పాటు వి డూ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ ట్రీట్మెంట్. సో, గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ చేస్తాము. ఇంకా పర్మనెంట్ లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. సో, అది చేయడం వల్ల చాలా మట్టుగా ఈ కెరటోసిస్ పైలారిస్ ని మనం తగ్గించొచ్చు.